హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయనగరం జిల్లా చిపురుపల్లి రామలింగాపురంలో స్వయంభూగా వెలిసిన మానసాదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. నేను మా మరిది గణేష్ కలిసి ఒకరోజు అమ్మవారి అభిషేకంకి వెళ్ళాము. అప్పుడు అమ్మవారి అభిషేకం చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అనుభూతి చాలా బాగుంది. నేను దాని గురించి లాస్ట్లో షేర్ చేసుకుంటాను. ముందు ఆ టెంపుల్ డీటెయిల్స్, టెంపుల్ ఎలా వెలిసింది, అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ చీపురుపల్లి రామలింగాపురంలో మానసాదేవి ఆలయం వెలిసింది. చాలామంది చాలా తొందరగానే అమ్మవారు భక్తుల కోరికలు తీర్చారు. కొన్ని సంవత్సరాల్లోనే అది చాలా పాపులర్ అయింది టెంపుల్. ఎందుకంటే అమ్మవారు భక్తుల కోరికలు అంతగా తీరుస్తున్నారు ఇప్పటికీ కూడా. అమ్మవారు ఒక అతని కళ్ళలో కనిపించి, నేను మీ పొలంలో, వరి పొలంలో ఉన్నాను, మీరు నాకు కోవిలు కట్టండి, అంతా నేను చూసుకుంటాను అని చెప్పారనమాట. సో ఆ వరి పొలంలో తీస్తే 2 జంట నాగులు విగ్రహాలు కనిపించాయి. సో ఆ జంట నాగులు అమ్మవారి విగ్రహం 2 కలిపి అమ్మవారి విగ్రహం చేయించి, ఆ జంట నాగులు అమ్మవారి విగ్రహం 2 కలిపి ఆలయం కట్టి ప్రతిష్ఠించారు. అది చాలా పవర్ఫుల్ అండి. నిజంగా అమ్మని చూస్తుంటే దగ్గర నుంచి మనిషిని చూస్తున్నట్టే అనిపిస్తుంది. అమ్మ విగ్రహం అంత బాగుంటుంది. అమ్మ నిజంగా అక్కడే కూర్చున్నట్టే అనిపిస్తుంది మనకి. అమ్మని నమ్మితే నాగదోష నివారణ, సంతాన ప్రాప్తి, ఆరోగ్యం, కుటుంబం శ్రేయస్సు అంతా బాగుంటుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజలు వస్తుంటారు. మంగళవారం, శుక్రవారం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సో ఉదయం బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారనమాట. మంగళవారం ఉదయం 4:30కి అలా స్టార్ట్ చేసేస్తారు. కార్తీక మాసంలో మంగళవారం, శుక్రవారం. కార్తీక మాసంలో అయితే ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసేస్తారు. సో అప్పటికి మీరు వెళ్ళగలిగినట్టయితే మనం అమ్మవారి అభిషేకాన్ని చూడొచ్చు. చాలా బాగా చేస్తారండి అభిషేకము. చేసి హారతులు ఇస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, నాగులు 2 ఉన్నాయి, జంట నాగులు. ఆ విగ్రహమే దొరికింది, స్వయంభూగా వెలిసిందండి. అమ్మ చూడండి ఎంత బాగుందో. 27 ప్రదక్షిణలు చేస్తారండి అమ్మవారి టెంపుల్లో ప్రజలు మొక్కుకొని. 27 ప్రదక్షిణలు ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం 27 నక్షత్రాలు ఉంటాయి. అమ్మ దగ్గర 27 సార్లు ప్రదక్షిణం చేయడం ద్వారా ఆ 27 నక్షత్రాలు మనకు అనుకూలంగా మారుతాయి అమ్మవారి దయతో. అందుకని ఆ కోవిల్లో 27 ప్రదక్షిణాలు అనేవి చేస్తారు. సో మనం టెంపుల్కి ఇప్పుడు ఎలా చేరుకోవాలి అంటే, ఇప్పుడు మనకి వైజాగ్ నుంచి కానీ, విజయనగరం నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి కానీ చీపురుపల్లికి ట్రైన్ ద్వారా మనం వెళ్ళొచ్చు. చీపురుపల్లి స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి మనకి ఆటో అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ బై బస్ కూడా మనం చీపురుపల్లి వరకు వెళ్తే అక్కడ నుంచి ఒక 5 to 7 కిలోమీటర్స్ ఉంటే మనకి ఆటో అవైలబిలిటీ ఉంటుంది. మనం అక్కడి నుంచి వెళ్ళొచ్చు. కానీ అక్కడ స్నాక్స్ అవి ఏం దొరకవు. మనం ముందే, చిన్నపిల్లలు ఉన్నా సరే, మనం ముందే ఏమైనా బిస్కెట్స్ లేదా వాటర్ బాటిల్స్ అవి అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో మంగళవారం, శుక్రవారం రోజుల్లో బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఆ టైంలో అమ్మవారి శక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అమ్మవారు నిజంగా అక్కడే కొలువైనట్టు మనకు అనిపిస్తుంది ఆ టైంలో చూస్తే కనుక. సో మనము ఆ అభిషేకంకి కనుక వెళ్ళాలనుకుంటే ముందు రోజే చీపురుపల్లి వెళ్ళి అక్కడ నైట్ హోటల్లో ఉంటాయి హోటల్స్, ఒక 2-3 అలా. సో మనం అక్కడ స్టే చేసి ఆటో కూడా మాట్లాడుకోవాలి. మనం టెంపుల్కి వెళ్తామంటే మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా. సో మనం ఆటో మాట్లాడుకోవాలి. మనకి ఇలా 4 o'clockకి ఆటో కావాలండి, ఇలా మానసదేవి టెంపుల్కి వెళ్ళడానికి అని చెప్పి ఆటో ఏమైనా మాట్లాడుకొని 4:30 కల్లా మన టెంపుల్లో ఉండాలి. 4:30 కల్లా ఉంటే మనకి అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ అది చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ కంచిలో అభిషేకాన్ని చూడాలనుకున్నాను అమ్మవారిది, కానీ అమ్మవారు ఇక్కడ అనుగ్రహించారని నాకు అనిపించింది. సో నేను మా మరిది వెళ్ళాము అనమాట. ఒకరోజు అనుకోకుండా అభిషేకంకి వెళ్ళాము. మేము 4:30 కల్లా టెంపుల్కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత మేము అంటే అమ్మవారికి శారీ అయితే కట్టేసి ఉంచారు. నేను భయపడిపోయినా, అంటే అప్పుడే అభిషేకం అయిపోయిందా 4:30 కల్లా అని చెప్పి. అప్పటికే కొంతమంది వచ్చేసి ఉన్నారు, ఆటో వాళ్ళు మాట్లాడుకొని వచ్చేసారు వేరే ఊరు నుంచి ఏదో కొంతమంది ఉన్నారు. కానీ ఇంకా అప్పటికి అభిషేకం అవ్వలేదు. సో మేము వెళ్ళినాక అభిషేకం చేశారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు వీటన్నిటితోని, గంధం, నీళ్ళు. అమ్మవారి అభిషేకం చాలా బాగుంటుందండి. చూస్తే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అమ్మ అనుగ్రహం ఉంటే తప్పకుండా అందరూ వెళ్తారు. ఇంకా అభిషేకం అమ్మని అంత దగ్గర నుంచి చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. నిజంగా ఒక మనిషికి నిజంగా అభిషేకం చేస్తున్నట్టే అనిపిస్తుంది.
కుంకుమ పూజ అయిపోయాక ఇంకా చాలామంది మేము వెళ్ళినప్పటికీ కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కదా! తర్వాత ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చేసారండి. టెంపుల్ అంతా నిండిపోయింది. అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు అంతా కూడా. సో, అభిషేకం అయిపోయాక మనకి కుంకుమ పూజ కూడా చేస్తారు. ₹100 ఇస్తే అమ్మ మానసాదేవి ఫోటో ఇస్తారు. కుంకుమ, పసుపు అన్నీ ఇస్తారు. అభిషేకం, కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఒక తాడు ఇస్తారు. అది మనం ఎవరైనా కట్టుకోవచ్చు. సో, నెక్స్ట్ ఆ రోజు ఒకళ్ళొచ్చారండి. పెళ్ళి అయిందంట వాళ్ళు మొక్కుకున్న తర్వాత. సో, ఆ పెయిర్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అమ్మ అనుగ్రహంతోని వాళ్ళ కోరిక తీరింది. మంచి సంబంధం వచ్చి పెళ్ళయిందని చెప్పి. సో, తప్పకుండా వెళ్ళండి. అందరూ ఏంటంటే ఒక 2 పర్సన్స్ ఉండాలండి బైక్ మీద వెళ్ళాలంటే. ఎందుకంటే అది చాలా చీకటిగా ఉంటుంది అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే. సో, ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా బైక్ మీద వెళ్ళాలన్నా సరే. సో, ఫ్యామిలీస్‌తో కూడా అందరూ వెళ్ళండి. అమ్మని దర్శించుకోండి. మన దగ్గర మన కోసం వెలిసిన అమ్మ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జనాలైతే మాత్రం ఖచ్చితంగా అమ్మ దర్శనానికి వెళ్ళండి. అమ్మ మనందరిని అనుగ్రహిస్తుంది. సో, అందరూ ప్లాన్ చేసుకోండి. నేను డీటెయిల్స్ చెప్పాను కదా! బై బస్ అయినా, ట్రైన్ అయినా చీపురుపల్లి మనం రీచ్ అయితే అక్కడి నుంచి మనకి ఆటోస్ ఉంటాయి. మానసాదేవి టెంపుల్‌కి. అమ్మ అనుగ్రహంతో అందరూ వెళ్ళాలని కోరుకుంటూ బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.